హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికుండ. సో ఫస్ట్ అయితే అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందులో నేను కూడా ఉన్నానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటి అనుకుంటున్నారా? చాలా మంది రిక్వెస్టింగ్గా అడుగుతున్నారు, సిస్టర్ బ్లౌజ్ ఐరన్ ఎలా చేయాలి, సింపుల్గా మాకు షేర్ చేయాలి అని చెప్పేసి. సో ఒక సిస్టర్ అయితే లాస్ట్ 3 months నుంచి రెగ్యులర్గా మెసేజెస్ చేస్తూనే ఉంటుంది. సో ఆ మెసేజెస్ కూడా నేను స్క్రీన్ పైన అయితే స్క్రోల్ చేస్తాను. చాలామంది అనుకోవచ్చు కదా, సో నా అంతటి నేనే తీస్తున్నానేమో అని చెప్పేసి. సో వాళ్ళ కోసం ఒక క్లారిటీ కోసం నేనైతే స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను ఆ మెసేజెస్ కూడా. సో నేనైతే ఈరోజు 4 type ఆఫ్ బ్లౌజెస్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి పట్టు టైప్ తీసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే మనం ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అండ్ అలానే ఇంకొకటి వచ్చేసి క్రేప్ శారీ టైప్ అయితే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది బ్లౌజ్ కూడా, అండ్ అలానే వర్క్ కూడా వచ్చింది కదా, సో అది కూడా ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నాను. సో ఇంకొకటి వచ్చేసి నేను సిల్క్ శారీస్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి. అండ్ అలానే ఇంకొకటి వచ్చేసి గార్డెన్ టైప్ సిల్క్ మాట. సో ఈ 4 type ఆఫ్ బ్లౌజెస్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నాతో పాటు వచ్చేయండి. అండ్ అలానే మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా చివరి వరకు చూసి కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. సర్చ్ చేయండి నేను ఎలా చేస్తాను ఏంటనేది. సో ఫస్ట్ అయితే నేను పట్టు శారీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది నేను బ్యాక్ సైడ్ చేసుకుంటున్నాను. సో ఫైనల్లీ చూస్తున్నారు కదా, నేనైతే బ్యాక్ సైడ్ అయితే నీట్గా అయితే పెట్టేసుకున్నాను. సో తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేసినా పర్వాలేదు, కానీ ఫస్ట్ అయితే హ్యాండ్స్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇంకా కిందకైతే వచ్చేయాలి. సో అలా 1కి 2 సార్లు చేసుకున్న తర్వాత మనకి నెక్కి ఏమన్నా మోడల్ ఉంటే కనుక ఆ బ్లౌజ్కి, సో అది కూడా నీట్గా అయితే ఐరన్ చేసుకోవాలి. సో అలా చేసిన తర్వాత నేను 2 hands కలిపి ఫోల్డ్ చేశాను. సో అలా చేసిన తర్వాత అది అటు సైడ్ కన్నా ఉండొచ్చు, మన సైడ్ కన్నా వేసుకోవచ్చు. సో ఎలా వేసుకున్నా స్టార్టింగ్లో అయితే పర్వాలేదు. సో అట్లా వేసుకుని ఇప్పుడు నేను ఎలా అయితే ఫోల్డ్ చేశాను, సో అట్లానే మీరు కూడా చేసి, అండ్ ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే చేసుకుంటూ వస్తున్నాను. సో అలా చేసిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఒకసారి ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మనం ఇలా అయితే చేసేసుకోవాలి. సో ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్కి టర్న్ చేసి సో 1కి 2 సార్లు అయితే మనం ఐరన్ అయితే నీట్గా చేసుకోవాలి. సో బ్లౌజ్ మొత్తం అయితే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈజీగా అయితే ఐరన్ చేసేసుకోవచ్చు. దానికి ఎలాంటి స్టోన్ వర్క్ ఉన్నా కానీ మగ్గం వర్క్ ఉన్నా కానీ మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఫైనల్ పట్టు బ్లౌజ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం క్రేప్ శారీ టైప్ అయితే నేను బ్లౌజ్ తీసుకున్నాను. దీనికి కూడా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది. సో అయినా సరే ఏం పర్వాలేదండి, ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు. ఎలాంటి భయం కూడా అవసరం లేదు. సో ఇది కూడా నేను ఒక సైడ్కి అయితే టర్న్ చేశాను. సో ఇది వచ్చేసి ఎలా ఉన్నా పర్వాలేదు. బ్లౌజెస్కి వచ్చేసి మనం ఎలా చేసుకున్నా సరే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. బట్ చేసే విధంగా చేస్తే ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చి మంచి రిజల్ట్ అనేది మనకి లాస్ట్లో అమ్మాయ మనం చేసుకోగలగాం ఇన్ని బ్లౌజెస్ అని సాటిస్ఫాక్షన్ కోసం నీట్గా అయితే చేసుకోవాలి. సో ఫస్ట్ బ్లౌజ్ చేసినట్టే సేమ్ సెకండ్ బ్లౌజ్ కూడా చేశాను. సో 1 second అలా ఉంచి, సో తర్వాత మనం టైం అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. కాటన్ అయితే 2లో పెట్టుకోవాలి, లేకపోతే హెవీ సిల్క్ అయితే కొంచెం 1లోనే పెట్టాలి. సో అట్లా మనం పెట్టుకుంటూ వెళ్తే నేనైతే 1కి 2కి మధ్యలో అయితే పెట్టి చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సిల్క్ శారీ కూడా చేస్తున్నాను. సిల్క్ శారీ వచ్చేసి చాలా అంటే చాలా నలిగిపోయి ఉంది. సో అది కూడా మనం ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇవి వచ్చేసి 3/4 హ్యాండ్స్. సో అవి కూడా మనం హ్యాండ్స్ కూడా నీట్గా అయితే చేసుకోవాలి. ఏవైతే మనకి వెనకాల కుచ్చుల కింద ఉంటాయో తాడొచ్చి, సో అవి కూడా మనం నీట్గా అయితే ఐరన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ దగ్గర కానీ షోల్డర్ దగ్గర కానీ, సో అట్లా అయితే మనం చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కూడా ఐరన్ చేసినప్పుడు చాలా లైట్ వెయిట్గా చేయకూడదు. కొంచెం ఎక్కువ పట్టుకుని గట్టిగా పట్టుకుని చేస్తే కనుక కొంచెం స్ట్రిప్గా అనేది వస్తుంది, ఎలాంటి క్లాత్ అయినా సరే. సో ఫైనల్లీ నేనైతే సిల్క్ క్లాత్ కూడా చేసేసాను కదా మీకు. ఇది 3rd వచ్చేసి ఫైనల్లీ మంచిగా అయితే మనకి చాలా అంటే చాలా ఎక్కువ కొత్త దానిలా అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి గార్డెన్ సిల్క్ అయితే ఇది కూడా మనం వేసుకున్న వెంటనే పర్ఫెక్ట్గా ఉండడంతో నలిగిపోయి ఉంటుంది. సో బ్లౌజ్
ఇది కూడా 3/4. సో అట్లా వేసుకున్నప్పుడు మనకి బాగా ఎక్కువ నలిగిపోయినట్లుంటే బాగోదు కదా. శారీకి వచ్చేసి బెస్ట్ కాంబినేషన్ అయితే మనకి బ్లౌజ్ అయితే ఇస్తుంది కాబట్టి సో ఇలాంటి బ్లౌజెస్ని చక్కగా మనం ఒక రోజు కూర్చుని బ్లౌజెస్ అన్నీ కూడా ఐరన్ చేసేసుకుంటే చాలా చక్కగా అయితే వస్తాయి. సో ఇది వచ్చేసి కొంచెం హ్యాండ్స్ మనం డిఫరెంట్గా కూడా మనం మడత పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే కనుక ఫస్ట్ అయితే హ్యాండ్స్ చేసేసుకున్నాను. హ్యాండ్స్ చేసుకున్న తర్వాత హాఫ్ అయితే నేను మడత పెట్టాను. సో అలా మడత పెట్టిన తర్వాత 1 or 2 టైమ్స్ నేనైతే ఐరన్ చేశాను. ఐరన్ చేసిన తర్వాత ఏవైతే మనకి వెనకాల కుచ్చుల కింద ఉన్నాయో సో అవి కూడా దానిపైన పెట్టి నీట్గా అయితే ఒకసారి ఐరన్ చేశాను. అలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసేసాను. ఆ లేసెస్ పైన ఉన్న మనకి ప్రాబ్లం ఏం లేదు. సో ఒకసారి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా నేను ఐరన్ అయితే చేసేసుకున్నాను. ఫైనల్లీ ఆ ఐరన్ అయితే మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ లేడీస్కి. సో మనం ఎలాంటి ఖర్చు లేకుండా బయటకి ఇవ్వకుండా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నేను వచ్చేసి 4 బ్లౌజెస్ అయితే చేశాను. సో ఇది వచ్చేసి నాకు చేయడానికి ఒక 5 minutes పట్టింది. అది కూడా స్లోగా చేస్తే ఫాస్ట్గా అయితే మనకి 10 minutesలో ఈజీగా అయితే చాలా బ్లౌజెస్ అయితే అయిపోతాయి. ఫైనల్లీ బ్లౌజ్ ఐరన్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఈజీగా ఇంట్లో సింపుల్ గా అయితే చేసేసుకోవచ్చు. విత్ ఇన్ 5 minutes లో ఒక 10, 15, 20 బ్లౌజెస్ అయితే చేసుకోవచ్చు. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే శారీస్ మీద బ్లౌజెస్, సిల్క్ బ్లౌజెస్ కానీ కాటన్ బ్లౌజెస్ కానీ ఏవైనా సరే మనం ఇంట్లో ఈజీగా అయితే ఐరన్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ అలానే ఎలాంటి శ్రమ కూడా అవసరం లేదు. మనం రెగ్యులర్ గా బట్టలు అవి ఐరన్ చేసుకునే దాంట్లో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అనుకోవచ్చు ఇది. చాలా మంది శారీస్ అండ్ బ్లౌజెస్ ఐరన్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం చివరి వరకు మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి కుకింగ్తో, మంచి మంచి టిప్స్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సో మచ్ వన్స్ అగైన్. బాయ్ బాయ్.